విజయ్కి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డైలమాలో పడిందా? అసలు ఏ వ్యూహాలతో విజయ్తో కలిసింది డిఎంకేను వదులుకొని కాంగ్రెస్? ఆ వ్యూహాలు సక్సీడ్ అవుతున్నాయా? డామిట్ కథ అడ్డం తిరిగిందా? ఇప్పుడు ఈ ప్రశ్నలు తమిళనాడు రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో చక్కర్ కొడుతున్నాయి. ఈ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పే ముందు కాస్తంత బ్యాక్గ్రౌండ్ మరోసారి గుర్తు చేస్తున్నాను. తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234 సీట్స్ ఉన్న స్టేట్ అసెంబ్లీలో మీకు విజయ్ ఒక సీటుకు రాజీనామాతో 233 సీట్లు అయ్యాయి. 117 ఉంటే అధికారం. విజయ్లో నాయకత్వం టీవీకేకు 108 వచ్చాయి, ఇంకా 9 తక్కువబడ్డారు. సో సరిగ్గా ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అంతకు ముందే ఎన్నికలకు ముందే డిఎంకేను వదులుకొని కలవాలన్న రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయాన్ని హైకమాండ్ కాదంది. ఇప్పుడు కాంగ్రెస్ ఆగమేఘాల మీద అన్క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ బయటకు వచ్చింది. 5 తమ 5 మెంబర్స్ చేరారు. ఫస్ట్ టైం సుమారు 6 డికేట్స్లో కాంగ్రెస్ పార్టీ మంత్రులు తమిళనాడు రాష్ట్రంలో ఇవాళ అధికారంలో ఉన్నారు. సో 2 ద్రవిడియన్ పార్టీస్ మానోపల్లి, డిఎంకేల మానోపల్లితో కాంగ్రెస్ పార్టీ జూనియర్ పార్ట్నర్గా మారింది. కేవలం అవుట్ సైడ్ మద్దతుతో కాంగ్రెస్ కాలక్షేపం చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు విజయ్కి ఎలాగో ఫ్యాన్ బేస్ ఉంది, కానీ ఆర్గనైజేషనల్ బేస్ లేదు. అందువల్ల ఈ ఫ్యాన్ బేస్ ఉండి ఆర్గనైజేషనల్ బేస్ లేదు కనుక తమ ఒక రాజకీయ పార్టీ కనుక తన వ్యవస్థ ద్వారా విజయ్ ఫ్యాన్ బేస్ను ఉపయోగించుకుంటే కాంగ్రెస్ తమిళనాడులో ఎక్స్పాండ్ అవుతుంది అన్న వ్యూహంతో విజయ్కి మద్దతు ఇచ్చారు. కానీ మొదట్లోనే డామిట్ కథ అడ్డం తిరిగింది కాస్త. ఎందుకంటే విజయ్కి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చాక డిఎంకే నుంచి టీవీకే, ప్రభుత్వానికి సిపిఐ, సిపిఎం, వీసీకేలు మద్దతు ఇచ్చాయి. సో దానితో ఐయుఎంఎల్ కూడా కలిసింది. బొటాబొటి మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రమాణ స్వీకారం. ఇక్కడ వరకు స్టోరీలో కాంగ్రెస్ బ్రహ్మాండంగా లాభం పొందింది. రాహుల్ గాంధీ వేదిక పైన కనిపించాడు. ఇంకేముంది, ఇక విజయ్ని ఉపయోగించుకొని లాభపడదాం, 2 రకాలుగా లాభపడదాం. ఒకటి, నేను ఇంతకుముందు చెప్పినట్లు తమిళనాడు రాష్ట్రంలో ఎక్స్పాండ్ అవ్వటానికి విజయ్ ఉపయోగపడతాడు. విజయ్ బండి మీద వెనకాల కూర్చొని రైడ్ చేస్తే తమ డెస్టినేషన్ చేరొచ్చని కాంగ్రెస్ అనుకుంది. అలాగే విజయ్ కేవలం తమిళనాడు సూపర్ స్టారే కాదు, విజయ్కి సినిమా నటుడుగానే కేరళలో, ఇతర సౌత్ ఇండియన్ స్టేట్స్లో కూడా మ్యాసివ్ ఫాలోయింగ్ ఉంది. దానికి తోడు ఇప్పుడు పొలిటికల్ స్టార్గా మారినాక విజయ్ గ్యారంటీ, మీరు హైదరాబాద్ వచ్చినా, విజయవాడ వచ్చినా విజయ్ని చూడటానికి లక్షల మంది బయటకు వస్తారు. ఇప్పుడు విజయ్కి తన అభిమాన సైన్యంతో పాటు కాక్రోచ్ల సైన్యం కూడా కలిసి వచ్చింది. సో ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీస్తో విరక్తి చెందిన ప్రజానీకానికి, ముఖ్యంగా యంగర్ జనరేషన్కు విజయ్ ఒక పొలిటికల్ స్టార్గా మారిపోయాడు. సో కాంగ్రెస్ భావించింది సౌత్ ఇండియా మొత్తంలో కూడా కాంగ్రెస్కు ఉపయోగపడుతుందని. విజయ్ ఫాదర్ ఎన్నికల ముందే ఈ ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ కనుక మాతో కలిస్తే దేశంలో కాంగ్రెస్ బలహీనపడుతుంది, కాంగ్రెస్ను పునరుద్ధరించే పనిలో విజయ్ కలిసి వస్తాడని. కానీ అప్పుడు కాంగ్రెస్ చేయి అందుకోలేకపోయింది. కానీ ఇప్పుడు గట్టిగా చేయి పట్టుకుంది. కానీ ఇక్కడి దాకా స్టోరీ బాగుంది. కానీ ఈలోగా ఏం జరిగింది, బల పరీక్ష మొదలైంది. ఈ బల పరీక్షలో అంటే అసెంబ్లీలో మెజారిటీ చూపెట్టారు, దాన్ని బల పరీక్ష అంటారు, ఫ్లోర్ టెస్ట్. సో అక్కడికి వచ్చే వరకు 24 ఏడీఎంకే ఎమ్మెల్యేలు పార్టీ విప్పును ధిక్కరించి విజయ్కి మద్దతు ఇచ్చారు. దీంతో 108 + 24 132 సరిపోయారు. కాంగ్రెస్ మద్దతు అనేది ఇన్కాన్సిక్వెన్షియల్గా మారిపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కాంగ్రెసే ఆక్సిజన్గా జీవించే ప్రభుత్వం కాస్త వెంటిలేటర్ కాదు, ఆక్సిజన్ సిలిండర్ కాదు, అసలు ఆక్సిజనే అవసరం లేకుండా
హాయిగా తన గాలి తానే పీల్చుకుంటూ ప్రభుత్వం మనుగడ సాధించడానికి అవకాశం వచ్చింది. అందువల్ల ఇప్పుడు ఈ ఏడీఎంకే సభ్యులు మరి 2/3 చీలిపోయి విజయ్ పార్టీలో చేరుతారా, లేదా ఏడీఎంకే రిబెల్ పార్టీగా ఎమర్జ్ అవుతారా తెలియదు. ఇది ఎన్సీపీ రూపంలో ఉంటుందా, శివసేన రూపంలో ఉంటుందా, లేదా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరి రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేశారు. అందువల్ల 2 ఆప్షన్స్ ఉన్నాయి. మధ్యప్రదేశ్ కర్ణాటకలో లాగా వాళ్ళు రిజైన్ చేసి ఏడీఎంకేకు టీవీకేలో చేరి టీవీకే అభ్యర్థులుగా గెలిస్తే అందులో కొంతమంది అయినా ఓడిపోవచ్చు, కానీ ఎక్కువ మంది గెలుస్తారు. సో అందువల్ల ఇబ్బంది ఏమీ లేదు తమ ప్రభుత్వానికి. లేదంటే మీకు మహారాష్ట్ర ఆప్షన్ ఉంది. ఏడీఎంకే చీలిపోయి తానే రియల్ ఏడీఎంకేగా ఎమర్జ్ అయి శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వ్యతిరేకంగా ఏక్నాథ్ షిండే, శరద్ పవార్కు వ్యతిరేకంగా అజిత్ పవార్. ఇప్పుడు ఈ 2 మోడల్స్ బీజేపీ ఆఫర్ చేసిన మోడల్స్ ఉన్నాయి మీకు ఏడీఎంకేకు. సో అందులో ఏదో ఒక మోడల్ని అనుసరించి టీవీకే సుస్థిర ప్రభుత్వం విజయ్ ఏర్పాటు అవుతుంది, కొనసాగుతుంది. ఇక్కడ ఇక కాంగ్రెస్ పార్టీ మద్దతు అనేది ఇన్కాన్సిక్వెన్షియల్. ఈలోగా విజయ్ వ్యూహాత్మకంగా 2 పనులు చేశారు. కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడే పనులు. ఒక పని ఏంటంటే సతీశన్ పొరుగునున్న కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రమాణ స్వీకారం. కేరళలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. కాంగ్రెస్ నాయకత్వంలో యూడీఎఫ్ ముఖ్యమంత్రిగా సతీశన్ ప్రమాణ స్వీకారం. విజయ్కి ఇక్కడ మద్దతు ఇచ్చిన కాంగ్రెస్, ఐయుఎంఎల్ ఈ 2 పార్టీల వారు కేరళ యూడీఎఫ్లో భాగస్వాములు. మీకు కేరళలో కూడా విజయ్కి మ్యాసివ్ ఫ్యాన్ బేస్ ఉంది. అన్ని జిల్లాల్లో కూడా అభిమాన సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు పొలిటికల్ సూపర్ స్టార్తో కావడంతో ఇంకా పెరిగింది. కనుక విజయ్ కనుక వస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద బూస్ట్ అవుతుంది అనుకొని కాంగ్రెస్ ప్లాన్ చేసింది. కానీ విజయ్ లైట్ తీసుకున్నాడు, కేరళ పోలే. ఇది ఫస్ట్ వార్నింగ్ సిగ్నల్ ఫైర్ చేశాడు కాంగ్రెస్కు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బయటికి చెప్పలేక, లోపల ఉంచుకోలేక, మింగలేక, కక్కలేక నానా ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడు ఎండోస్కోపీ చేయించుకోవాల్సిందే. సో ఆ పరిస్థితికి వచ్చింది. మరి విజయ్ ఎందుకు చేశాడంటే పర్హాప్స్ ఈ అలియన్స్ తమిళనాడు వరకే, నీతో అలియన్స్ దేశమంతా కాదని మెసేజ్ ఏమన్నా పంపాడా, లేదా ఈ అలియన్స్ ఎక్కువ కాలం నేను ఉండను, అరవింద్ కేజ్రీవాల్ ఫార్ములా లాగా కొంతకాలానికి నిన్ను వదిలేసి నేను అవసరం వస్తే మళ్ళీ నేను ఎన్నికలకు పోతాను అనేటువంటి సంకేతాన్ని ఇచ్చాడా తెలియదు. బట్ ఏదైనా కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడని ఈ 2 పని జరిగింది. ఎందుకంటే సతీశన్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళలే. పోనీ అక్కడితోనైనా కథ ఆగిందా అంటే కేరళకు కూడా టీవీకి ఎక్స్పాండ్ అవుతుంది అని వార్తలు వచ్చాయి. వార్తలు రావడమే కాదు, త్రిశూర్లో ఒక ప్రయత్నం కూడా, అంటే పార్టీగా టీవీకే అనఫీషియల్గా ఏర్పడుతున్నట్లు కార్యకర్తలు మాకు పార్టీ హైకమాండ్ క్లియర్ చేయాలని మొదలుపెట్టారు. సో కాంగ్రెస్కి మళ్ళీ ఒక డైలమా, ఇక్కడ టీవీకే వచ్చి కాంగ్రెస్ వెనకాలన్న ఓటర్లను లాక్కెళితే సో తాము తమిళనాడులో మద్దతు ఇచ్చినందుకు కేరళలో నష్టపోతారు. ఇది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ కాదు, మీకు కంప్లీట్ డిస్గైజే. సో తానొకటి తెలిస్తే భగవంతుడు ఒకటి తలిచినటువంటి తెలుగు సామెత గుర్తు చేసుకోవాల్సిందే. కాదు, విజయ్ తనకు సహకరించి యూడీఎఫ్ బలోపేతానికి కృషి చేస్తాడా? అసలు ప్రమాణ స్వీకారాన్నే లైట్ తీసుకున్నవాడు విజయ్ ఎందుకు చేస్తాడు? చూస్తున్న విజయ్కి కూడా పొలిటికల్ అంబిషన్స్ మామూలుగా ఉండట్లేవు. ఇప్పుడు అపూర్వ విజయం తమిళనాడులో సాధించాక బహుశా కేజ్రీవాల్ లాగా ఎమర్జ్ అవుదామని కోరుకుంటున్నాడా? కేజ్రీవాల్ ఢిల్లీలో ముఖ్యమంత్రి అయ్యాక పంజాబ్కి ఎక్స్పాండ్ అయ్యి పంజాబ్లో ప్రభుత్వం ఏర్పాటైంది. గుజరాత్లో మంచి విజయాలు సాధించి కాంగ్రెస్ పార్టీ బేస్ను కొట్టేశాడు. గోవాలో కూడా ఎంటర్ అయ్యాడు.
సో ఎక్కడైనా ఢిల్లీలో పంజాబ్లోమో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి అధికారంలోకి వచ్చాడు. మీకు గుజరాత్లో కూడా ఎట్ ద కాస్ట్ ఆఫ్ కాంగ్రెస్ ఎక్స్పాండ్ అయ్యాడు. ఇప్పుడు విజయ్ కూడా తనకు ఇలాగే చేస్తే తమ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న డైలమా.